శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. ప్రశ్నోత్తరి 22వ శ్లోకం ఒకసారి అందాం. కిం మండనం సాక్షరతాముఖస్య సత్యం చ కిం భూతహితం సదైవ కిం కర్మ కృత్వా నహి శోచనీయం కామారి కంసారి సమర్చనాఖ్యం. ఇది ప్రతిరోజు మనం ఒక ఆత్మషట్కంలో ఒక శ్లోకం చెప్పుకుంటున్నాం. 3 అయింది, 4. ఆభాతీదం విశ్వమాత్మన్య సత్యం సత్యజ్ఞానానందరూపే విమోహాత్ నిద్రామోహాత్ స్వప్నవత్ తన్న సత్యం శుద్ధః పూర్ణో నిత్యః ఏకః శివోహం. ఆభాతీదం విశ్వమాత్మన్య సత్యం సత్యజ్ఞానానందరూపే విమోహాత్ నిద్రామోహాత్ స్వప్నవత్తన్న సత్యం శుద్ధః పూర్ణో నిత్య ఏకః శివోహం. ఆభాతీదం విశ్వమాత్మన్యసత్యం. భాతీతం అంటే ప్రకాశించుట, తెలియబడుట. ఇదంతా తెలియబడుతుందిగా. ఆభాతీతం ఇదంతా తెలియబడుతుంది. విశ్వం, ఈ విశ్వం అంతా తెలియబడుతుంది. ఇది నిజంగా ఉండేది ఆత్మస్వరూపం. అంటే అక్కడ ఉండేది ఆత్మ. ఆత్మ అయితే మనకైతే తెలుస్తుంది, విశ్వంలాగా తెలుస్తుంది. విశ్వమాత్మన్యసత్యం. నీకు ఏది తెలుస్తూ ఉందో అది అసత్యం. సత్యజ్ఞానానందరూపే విమోహాత్. సత్యము, జ్ఞానము, ఆనందం అనేటువంటిది అందులో కనిపించి నువ్వేమైపోతున్నావు?
విమోహితుడైపోతున్నావు, మోహావేశంలో పడిపోయినావు. మరి అదంతా కనిపిస్తున్నది సత్యం కాదా? నిద్రామోహాత్, నిద్రలో ఉన్నప్పుడు కూడా కళ వస్తుంది. కళలో అంత బాగా ఏదేదో జరుగుతూ ఉంటుంది. స్వప్నవత్, ఆ స్వప్నములాగా ఈ జగత్తంతా కూడా నా సహజత్వమైనటువంటి తత్వంలో ఇదంతా భారూపముగా ప్రకటమగున్నది. మరి నేనెవరు? శుద్ధ పూర్ణ నిత్య ఏక శివోహం. ఇది ఇక్కడ ఆచార్యుల వారు మనకు ఆత్మషట్కంలో చెప్పారు. సరే, అది అక్కడికి బాగానే ఉంది. ఇక్కడ కామారి కంసారి విచారంలో ఉండాం మనం. కిం కర్మ కృత్వా నహి శోచనీయం. ఏ కర్మ చేస్తే శోచించవలసిన పని లేదు. ఇప్పుడు మనము ధ్యానంలో ఏం చేసినాం? మనము ఏ సత్య స్వరూపం ఉన్నదో, ఏ శాంతి స్వరూపం ఉన్నదో, ఏ ఆనంద స్వరూపం ఉన్నదో అలా ఉన్నాం. అలా ఉండుట అన్నాం కదా. దాన్ని ఏమన్నాం? శ్రీకృష్ణునికి పూజ చేయుట, ఇదియే నిజమైన పూజ అన్నామా? మహాత్మా ఒకసారి మమ్మల్ని కూడా కరుణించండి. మొదలుపెట్టాను. కృష్ణునికి ఇప్పుడు ఇలా ఉండుట ఇది నిజమైన పూజ. నేను ఇలా ఉన్నాను అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్ ఏమైంది? ఆ భావనలోనికి తీసుకుని వచ్చాంగా, అది పూజ. ఆ కర్మ అంటే వీటన్నింటిని అలా పెట్టాంగా, ఇది కర్మ అంటే ఇది పూజ. ఆ తర్వాత మనస్సుని అక్కడికి తీసుకెళ్ళి శాంతస్వరూపంగా అయిందిగా, అది ఉపాసన. ఆ మనస్సు అనేటువంటి భావన పోయి శాంతిగా ఉన్నానుగా, అదే నేను, అదే నేను, అదే కృష్ణుడు, అదే కృష్ణుడు. దేహో నాహం శ్రోత్రభాగాదికాని నాహం బుద్ధి నాహమధ్యాసమూలం సత్యానందరూపే సత్యానందరూపశ్చిదాత్మా మాయా సాక్షి కృష్ణః ఏవ అహమస్మి. దేహో నాహం, దేహము నేను కాదు. శ్రోత్రవాగాదికాని, శ్రోత్రం అంటే జ్ఞానేంద్రియములకు చిహ్నంగా ఒకదాన్ని చెప్పినారు. శ్రోత్రము చెవి అంటే శ్రోత్రేంద్రియం, శ్రోత్రేంద్రియం జ్ఞానేంద్రియం. శ్రోత్రత్వచక్షు ఘ్రాణ రసనేంద్రియములు, ఇవి 5 జ్ఞానేంద్రియాలు. చెవి, కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం, ఇవి 5 నేను కాదు.
వాగాదికాని, వాక్ అంటే వాక్కు, పాణి, పాదపాయు, ఉపస్థ, ఇవి కర్మేంద్రియాలు. ఈ 5 నేను కాదు. శ్రోత్ర వాగాదికాని, ఆది శబ్దం చేత ప్రాణము, ఇది కూడా నేను కాదు. తర్వాత దేహో నాహం శ్రోత్రవాగాదికాని, నాహం బుద్ధి. బుద్ధి తెలుసుకుంటున్నాను కదా. ఈ బుద్ధిని గురించి చెప్పినాడు అంటే మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం, 4 బుద్ధితో చెప్పినాడనంటే మనస్సును, చిత్తమును, అహంకారమును, మనస్సును, చిత్తమును, బుద్ధిని 3 కలిపి చెప్పినాడు ఇక్కడ. మనస్సు నేను కాదు, చిత్తము కూడా నేను కాదు, బుద్ధి నిశ్చయం చేసేటువంటి బుద్ధి కూడా నేను కాదు. నాహం అధ్యాస మూలం. అధ్యాస అనంటే ఇప్పుడు ఇదంతా చూచి ఇది 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 మాకు కనిపిస్తుందిగా, ఈ జగద్రూపంగా. ఈ జగద్రూపంగా కనిపిస్తూ ఉండేది ఎందుకు కనిపిస్తూ ఉంది ఇట్లాగా? ఇప్పుడు చూడండి, అద్దాలు వేసుకొని ఉన్నాను. ఇదే అద్దాలు ఒక్కసారి తీసానని అనుకోండి, ఎట్లా కనిపిస్తుంది? అద్దాలు వేసుకుంటే ఎట్లా కనిపిస్తుంది? అద్దాలు తీస్తే ఎట్లా కనిపిస్తుంది, అద్దాలు వేసుకుంటే ఎట్లా కనిపిస్తుంది? ఉండేది ఒకటే. తీసినప్పుడు ఒక విధముగా, వేసుకున్నప్పుడు ఒక విధంగా కనిపిస్తుంది. అంటే ఏంటి? ఇది ఇక్కడ దోషం ఇక్కడుంది, ఆ కంటిలో దోషం ఉంది. ఆ కంటిలో ఉండే దోషాన్ని సరిచేసేదానికి ఈ అద్దాలు ఉపయోగపడుతున్నాయి. అంటే కంటిలో ఉండే దోషము వలన ఎదురుగా ఒకటుంటే ఇంకొకటిగా కనిపిస్తుంది. అంటే ఏంటి? దోషము అక్కడుందా, ఇక్కడుందా? దోషం ఇక్కడుంది, దానినే అధ్యాస అని అంటారు. అధ్యాస వలన అక్కడ ఉన్నది అంత ఆత్మ, ఉండేది ఆత్మ, కానీ నాకేం కనిపిస్తుంది? జగత్తుగా కనిపిస్తుంది. అక్కడ ఉండేదంతా ఆత్మ అయితే కనిపిస్తూ ఉండేది జగత్తుగా కనిపిస్తుంది. చూడండి ఎట్లా ఉంది. అదే నాహం అధ్యాస మూలం. అధ్యాస రూపంగా ఇదంతా ప్రకటమవుతాను, తెలుస్తాను. అది నేను కాదు. నాహం అధ్యాస మూలం, అది నేను కాదు. సరే, సత్యానందశ్చిదాత్మ, పోనీ అది కాదు, నేను తెలుసుకుంటున్నాను కదా, సత్, చిత్, ఆనందం, ఇట్లా తెలుసుకుంటున్నాను కదా. సత్యానందరూపశ్చిదాత్మ, చిదాత్మ అంటే తెలుసుకుంటున్నానే. ఇక్కడ ఆ తెలుసుకుంటూ ప్రకటిస్తున్నానే, నేను తెలుసుకుంటున్నాను, నేను ఆనందంగా ఉన్నాను అని అంటున్నానే, నేను ఉన్నాను అని అంటున్నానే. ఇది నేనా? నా, అది కూడా నేను కాదు. మరి ఎవడయ్యా నువ్వు స్వామి? ఇదంతా దేని నుంచి వచ్చిందంటే మాయా. ఇంతవరకు వచ్చిందంతా మాయా. దీనికి సాక్షి, దీనికి సాక్షిగా ఉందే మాయా సాక్షి. నాహం సత్యానంద రూపశ్చిదాత్మ మాయా సాక్షి. అది కృష్ణ. అదేమిటి? అది కృష్ణ, అది నేను. ఏవ అహమస్మి, ఆ కృష్ణుడు నేను. ఆ కృష్ణుణ్ణి పూజించుట, ఆ కృష్ణుని తెలుసుకునుట, ఆ కృష్ణుడిగా ఉండుట నీకు తెలియక ఇక్కడ కృష్ణస్వామిని ఒకదాన్ని పెట్టుకొని ఆ భావన కొరకు
పుష్పమాలలు తేవడం, నైవేద్యం చేయడం, ఇంకా ఏంటంటూ అన్నీ జరుగుతున్నాయి. ఇది గౌణం. గౌణం అంటే తక్కువ స్థాయి, ఇది ఉత్కృష్టమైన స్థాయి. ఉత్కృష్టం, మధ్యమ స్థాయి విచారణ చేసుకుంటూ ఉండుట. చూడండి ఎట్లా ఉందో. సరే, ఇది కృష్ణ. అసలు కృష్ణుడు అంటే ఎవరయ్యా? ఏం కృష్ణుడు అంటే? కృష్ణ. వీళ్ళు పేర్లు ఎట్లా పెట్టుకుంటారు? క్రిష్. సినిమాల్లో కూడా పేర్లు వచ్చేస్తుండే. క్రిష్, క్రిష్, కృష్ణ కూడా పలకరు. క్రిష్ లేవయ్యా, క్రిష్ లే. ఆహా, ఎంత గొప్ప వాళ్ళంటే ఎంత గొప్ప. క్రిష్, కృషిర్భూవాచక శబ్ద నా నిర్వృత్తిర్వాచ. నిర్వృత్తిర్వాచక. కృష్ణ ఉన్నాగా, పలుకుతున్నాం కదా. భూ, భువ, సువ ఉన్నాగా, వ్యాహృతులు. గాయత్రి మంత్రంలో ఎత్తుకుంటానే ఓం భూర్భువ్ సువః అంటున్నాం. భూ, భూర్భువః సువః అంటే అవి 3 వ్యాహృతులు. వాటినే ఇంకా ఎక్స్పాండ్ చేస్తే భూ, భువః, సువః, మహః, జనః, తపః, సత్య అని ఇట్లా వ్యాహృతులు. ఈ భూ అనేది ఉంది చూడండి, భూమా విద్య. భూ అనే దాని గురించి ఛాందోగ్య ఉపనిషత్తులో భూమా విద్యను గురించి చెప్తారు. భూమా విద్య. భూ అంటే ఏదైతే వర్ణించడానికి వీలు కాకుండా, దేని ఎందైతే ఇదంతా ఉన్నట్లుగా తెలియబడుతున్నదో, ఏదైతే ఆశ్రయముగా ఉన్నదో, దేని ఎందైతే ఏది లేదో, అది ఏకమై నిత్యమై సత్యమై విరాజమానమై ఉన్నదో దానిని భూమా అని అన్నారు. భూమా, భూమా విద్య అంటే భూమా తెలుసుకునేటువంటి విద్యను భూమా విద్య. నారద మహర్షుల వారికి చెప్తారు, సనత్ కుమారుల వారు. సరే, ఆ భూ ఏదుందో అదే ఇక్కడ క్రిష్ అంటే ఆనందం. ఆనందం, దాని పేరు క్రిష్. క్రిష్ అంటే ఆనందం. మనలో క్రష్ అంటారు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఆ క్రిష్ వచ్చేసి ఇప్పుడు క్రష్ అయిపోయింది. క్రష్ అవన్నీ అక్కడ వస్తాయి. వాళ్ళు మాట్లాడుకుంటే జల్సా చేస్తూ చెప్తారు చూడండి. జల్సా చేసినామా అన్నట్లుగా దాన్ని క్రష్ అయిందా అనే వ్యూలో వాడుతున్నారు. కృష్ణ పోయి క్రష్ వచ్చింది, కృష్ణవి క్రష్ అయింది. ఇప్పుడు అంటే వీళ్ళు చేసుకుంటున్న వ్యవహారంలో ఎట్లా వాళ్ళు ఎట్లన్నా చేసుకోవాలి, మనకు దాంతో వద్దు. ఇప్పుడు ఇక్కడ క్రిష్ ఆనందం. నా కాదు, తెలుగులో నా ఉంటుంది, అనా ఉంటుంది. ఇక్కడ కృష్ణ అనా. ఆ అనా అనేటువంటిది ఏంటంటే నిర్వృత్తి అంటే ఏమి, అది ఇంత అని చెప్పడానికి వీలు కానిది. ఎంత అని చెప్పడానికి అవుతుంది? ఆనందం ఎంత ఉంది ఆనందం? ఎవడు చెప్పడానికి వీలవుతుంది?
నువ్వు నిద్రలో ఎంత ఆనందాన్ని అనుభవించినావు, ఎంత ఆనందంగా ఉన్నావు. నువ్వు బయట ఉండేదాన్ని కావాల్సి ఉంటే ఎంత ఆనందం అనేదాన్ని నువ్వు మళ్ళీ ఆ విషయాల దగ్గరికి పోయి చెప్పచ్చు. ఈ ఆనందాన్ని చెప్పాలంటే చెప్పలేము. అది కృష్ణ, అది నేను. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావా బాబు అంటే, ఇక్కడ నహి శోచనీయం, ఏం చేస్తే శోచనీయంగా ఉండాల్సిన పని లేదు. కామారి కంసారి సమర్చనాఖ్యం, కామారిని సమర్చ అంటే అర్చించుట, కంసారిని అర్చించుట. ఇప్పుడు కృష్ణుని ఎలా అర్చించాలనో చూసినాం, ధ్యానమునందు ఎలా ఉపాసన చేయవలనో చూసినాం. ఇప్పుడు ఆ కృష్ణుడు అంటే ఎవరో అర్థమైందిగా. ఇప్పుడు నేను కృష్ణుడేగా. మయ్యేవ సకలం సర్వం, మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం వ్యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. ఎక్కడుంది ఇది? మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం వ్యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. కైవల్య ఉపనిషత్తులో ఉంది. పారాయణం చేస్తూ ఉన్నారు కదా ముందు, కొన్ని శ్లోకం అన్నా తెలుసుగా. మయ్యేవ సకలం జాతం అంటే ఇదంతా ఎక్కడి నుంచి పుట్టింది? నా నుంచినే సర్వం పుట్టింది. జాతం, జాతం అంటే పుట్టుట. మయ్యేవ సకలం, మయ్యేవ నేనే సకలముగా ఉన్నాను. సకలముగా పుట్టుట కాదు, సకలముగా ఉన్నాను. మయి సర్వం ప్రతిష్ఠితం, నేనే ఇలా ఉన్నాను. మయి సర్వం లయం వ్యాతి, ఇదంతా మళ్ళా నేనే అయిపోతున్నాను. తత్ బ్రహ్మ, అదే బ్రహ్మ. ఇప్పుడు నా నుండినే నేను ఆనంద స్వరూపమని కదా, నా నుండినే ఇవన్నీ ప్రకటమైనాయా లేదా? ఇప్పుడు తెలియబడుతున్నాయా లేదా? శరీరం తెలియబడిందా లేదా? మనసు తెలియబడుతుందా లేదా? ప్రాణం తెలియబడుతుందా లేదా? విషయాలు తెలియబడుతున్నాయా లేదా? అన్నీ తెలియబడుతున్నాయి. ఒకటొకటి అన్నీ తెలుస్తున్నాయా లేదా? అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నా నుంచి వచ్చినాయి. అంటే ఇదంతా ఎవరు? నేనే. ఇది బ్రాహ్మీ స్థితి. ఏమండి ఇట్లా కదా, ఇది కదా నా స్థితి. ఇది నా స్థితి అయితే నేనేం చేస్తున్నాను? దీనిని బ్రహ్మాపరోక్ష జ్ఞానం అని అంటారు. బ్రహ్మ అపరోక్షం, సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మ, సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. పరోక్ష బ్రహ్మ, అపరోక్ష బ్రహ్మ, సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. చూడండి, ఇప్పుడు మనకు తెలియబడుతోందిగా, ఇదంతా జ్ఞానం. ఇదంతా జ్ఞానం అంటే జ్ఞానము చేతనే సర్వము నిండి ఉన్నది. కాబట్టి నేనే ఇదంతా ఉన్నాను అని తెలియడం జ్ఞానం. ఇది నేనే అని తెలియబడుతూ ఉండగా, ఇది నేనే ఉండగా, ఇది జ్ఞానం. ఇది తెలియకుండా ఉండడం అజ్ఞానం. ఇది నేనే ఇలా తెలుస్తున్నాను, నేనే ఉన్నాను అని తెలియట పరోక్ష జ్ఞానం.
పరోక్ష జ్ఞానం అంటే ఇదంతా నేను కాదే, తెలియబడుతున్నానే, ఇది విచారణ ద్వారా మాత్రం తెలిసిందే, నేను ఇదంతా ఎట్లవుతాను, నేనే ఇదంతా అంట అని తెలియడం పరోక్ష జ్ఞానం. అదే అపరోక్ష జ్ఞానం, అవును చూడు, యద్యత్ పశ్యతి చక్షుర్భ్యాం తత్తదాత్మేతి భావయేత్, యద్యత్ శృణోతి కర్ణాభ్యాం తత్తదాత్మేతి భావయేత్. అంటే నువ్వు ఏదేదైతే కండ్లతో చూస్తున్నావో, ఈ కండ్లతో చూడగలిగే సామర్థ్యం కంటికి ఎవరిచ్చారు? మనస్సు ఇచ్చింది. మనస్సు ఎట్లా వచ్చింది? మనస్సుకు కూడా వెనకాల ఉండే చైతన్యం ఇచ్చింది. అంటే చైతన్యమే మనస్సు మీదపడి, మనస్సు నుంచి కంటి మీద పడి, కంటి నుంచి విషయము మీద పడి, ఆ విషయముగా తనే ఉండి, ఆ విషయమును తనే ప్రకటిస్తూ ఉన్నటువంటిది ఉందే, ఇదంతా ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది బ్రహ్మయే ఇలా తెలియబడుచున్నది, బ్రహ్మయే ఇలా తెలియబడుచున్నది. కాబట్టి ఇక్కడ ఉండేది ఏంటి? యద్యత్ పశ్యతి చక్షుర్భ్యాం తత్తద్ ఆత్మేతి, ఇదంతా ఆత్మే అని తెలియబడిందే, అది నేను, అదే నేను. అంటే జ్ఞానమే ఇంత విస్తృత రూపంగా ఉన్నది. యద్యత్ శృణోతి కర్ణాభ్యాం, చెవుల ద్వారా ఏదైతే తెలియబడుచున్నదో ఇదంతా ఇప్పుడు సేమ్ చైతన్యం, మనస్, శ్రోత్రేంద్రియం, విషయాలు. సరే, ఆ విషయాలు శ్రోత్రేంద్రియానికి సంబంధం ఉంది. గుణేషు వర్తంత. గుణం శబ్దం అనేటువంటిది ఆకాశం యొక్క రజోగుణం, ఆకాశం యొక్క రజోగుణము, తమోగుణము, సత్వగుణం మూడు అవుతాయి. ప్రతిదానికి పంచమహాభూతాలు ఉన్నాయిగా. పంచమహాభూతాల్లో ఆకాశం శబ్దం దాని యొక్క గుణకం. శబ్దము సత్వ రజస్తమో గుణాలుగా మూడు గుణాలుగా విభజన చెందుతుంది. అంటే శబ్దం అనేటువంటిది స్థూలంగా అయితే తమో గుణం, కొద్దిగా చలనం కలిగి ఉంటే రజోగుణం, గ్రహించగలిగే సామర్థ్యం సత్వగుణం. ఇప్పుడు చూడండి, శబ్దం రూపంగా ఉన్నదా, శబ్దం రూపంగా చలనంగా ఉన్నదా, అది రజోగుణం. దానిని తెలుసుకునే సామర్థ్యం చెవిగా ఉన్నదా, చెవినే పరికరం తమో గుణం. దీంట్లో గ్రహించే సామర్థ్యం ఉన్నదా, అది సత్వగుణం. అంటే ఇప్పుడు చూడండి, గుణం ఏమైంది? గుణేషు, ఈ గుణాలుగా మారింది. కాబట్టి గుణము గుణ విషయం లేకపోతుంది, ఏదేది దానికి సంబంధించిన గుణాలు లేకపోతుంది. ఆకాశం యొక్క సత్వగుణాంశము అంటే వినగలిగే సామర్థ్యము, శబ్దం అనేటువంటి దానిని వినేటువంటి ఈ శబ్దం అనే పరికరముతో వింటున్నది. అయిందా? ఇప్పుడు జ్ఞానేంద్రియమైనటువంటి శ్రోత్రేంద్రియముతో ఇప్పుడు ఈ మూడింటికి సంబంధం ఏర్పడిందిగా. ఇప్పుడు ఇదంతా ఉండేది ఎవరు, దేని వలన ఉంది? చైతన్యం వలననే నిలబడి ఉన్నది. అంటే ఇప్పుడు చైతన్యమే అంతటా ఉన్నది, శబ్దముగా ఉన్నది తనే, శబ్దమును వింటున్నది తనే, శబ్దము శ్రవణం చేసింది కూడా తనే. కాబట్టి నాకంటే భిన్నముగా ఏమీ లేదు. ఇంకా అదే విధంగా